సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ఎందుకంటే కేవలం ఒకే ఒక్క గ్రహం శుక్రుని యొక్క బలం ప్రధానమైనటువంటి బలంగా ముందుకు పోతూ ఉన్నటువంటి రాశి. ఈ శుక్రుడితోటి కలిపి వారంలో కొన్ని రోజులు చంద్రుడు కూడా అనుకూలిస్తారు. ఈ రెండు గ్రహాల తాలూకు అనుకూలతలే మీనరాశి వారికి ఉన్నాయి. ప్రధానంగా అనుకూలతలను పక్కన పెడితే 12వ స్థానమందు కుజ రాహు అలాగే బుధ గ్రహాల యొక్క యుతి, జన్మరాశి యందు రవి శనేశ్వరులు, అర్ధాష్టమ గురుడు, ఈ 6 గ్రహాలు కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ముఖ్యంగా 12, 1 స్థానముల యందు గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ రాశి వారికి నిద్ర పట్టదు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అనవసరమైన ప్రయాణాలు అధికంగా ఉంటాయి, ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందిని కలిగించేటువంటి విషయం ఈ వారంలోనే. ఇక్కడ మీరు గమనించండి, గత వారానికి ఈ వారానికి ఫలితాలు మారుతూ ఉంటాయి, ఈ వారానికి వచ్చే వారానికి ఫలితాలు మారుతూ ఉంటాయి. ఈ వారంలో మీరు దేని యందు కొంత మీ ఏకాగ్రతను పెట్టాలి అంటే, కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఖర్చు మీద, వ్యయ ప్రయాసలకు లోనయ్యేటువంటి విషయాలలోకి మీరు వెళ్ళకండి. ఈ ఫలానా ఇది మన నెత్తి మీద పెట్టుకుంటే మన వల్ల అయ్యే పని కాదు అనేటువంటి అంశాలను వదిలిపెట్టేస్తేనే మంచిది. అలాగే ప్రత్యేకించి ఇతరుల్ని నమ్మి మోసపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని నమ్మకుండా మీ స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉండండి. నిద్రలేనటువంటి రాత్రులను గడపవలసి వస్తుంది. ఈవెన్ మీరు పనిచేసేటువంటి పని వేళల్లో మార్పులు రావడానికి, ఉద్యోగంలో మార్పులు రావడానికి, స్థానం మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు మీకు ఉన్నటువంటి శారీరక శ్రమని అధికం చేస్తూ ఉంటాయి. తెలివితేటలుగా వ్యవహరిస్తే ఖర్చును తగ్గించుకొని కొంత మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇక్కడ మీకు ఉండేటువంటిది ఏంటి అంటే శుక్రుని యొక్క బలం. ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేసేటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. అంటే మీ క్లిష్ట పరిస్థితుల్లో సహాయాన్ని అందించేటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టుకుని మెల్లిగా మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అంటే గుడ్డిగా నమ్మమని కాదు. ఇక్కడ మరలా మనం ఇంకో విషయం కూడా చెప్పాం, స్వశక్తిని నమ్ముకోండి, ఎవరిని నమ్మద్దని. కానీ ఇక్కడ శుక్రుని యొక్క స్థితిగతులు ఒక సపోర్ట్ ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. జాగ్రత్తగా గమనించి ఎవరు మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళని పట్టుకుని ముందుకు వెళితే ఈ సమస్యల నుండి కొంత బయటపడడానికి ఈ వారంలో ఆర్థిక నష్టం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. వారిస్తారు ఒకరు, ఎవరికి నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నానంటే ఒకడు వచ్చి వద్దని చెప్తాడు. ఎందుకు వద్దని చెప్తున్నావు అంటే, లేదురా పలానా దాంట్లో నాకు అనుభవం ఉంది, నేను వెళ్ళాను, నేను నష్టపోయాను, అందుకని నువ్వు వెళ్ళొద్దని చెప్తాడు. అటువంటి వాడి మాట వినండి. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో ఉండేటువంటి వాడే శుక్రుడు. అతని యొక్క మాటను వినండి, మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మీన రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.